ఇల్లుతోటి యాక్చువల్గా మీకంటూ ఒక ఈ చైరు ఇట్లా పెట్టుకోవడం కావట్లేదు, ఇట్లా కూర్చోవడం కావట్లేదు. టిల్లు స్క్వేర్ తోటి మీకంటూ అంటే మీ రైటింగ్ అప్ లో మీ క్యారెక్టర్ ఎలా ఉండాలని ఫోటో చేస్తున్నారు, వాటితో బ్లాక్ బస్టర్స్ అనుకున్నారు. ఇప్పుడు టిల్లు క్యూబ్ అన్నవే కదా. సో అంటే మరి ఇది టోటల్ గా భాస్కర్ గారు రైటింగ్ కదా. సో మరి దీంట్లో మీ ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే వాట్ అట్రాక్ట్స్ యూ టు మెయిన్ టు అంటే ఈ సినిమా యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్? అదేనండి, యాక్సెప్ట్ చేయడానికి నేను ఇందాక మీకు చెప్పిన పాయింట్, ఆయన చెప్పిన క్యారెక్టరైజేషన్. ఇప్పుడు అదే క్యారెక్టరైజేషన్ ని మనం తీసుకెళ్ళి ఒక చాలా పెద్ద కథలో పెడితే ఎలా ఉండబోతుంది అనేది ఈ సినిమా. అంటే ఇన్పుట్స్ అంటే డెఫినెట్ గా నేను కూడా రైటర్ని కాబట్టి నాకు అనిపించిన థాట్స్ అవన్నీ కూడా నేను చెప్తాను. అండ్ ఆన్ సెట్ ఇంప్రొవైజేషన్స్ అవన్నీ జరిగాయి. బట్ ఒరిజినల్ గా ఇది భాస్కర్ గారి ఐడియా, ఆయన రాసిన ఇది. ఐ నాట్ రిటన్ దిస్ ఫిల్మ్, బట్ డెఫినెట్లీ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ లాట్ ఆఫ్ ఇంప్రొవైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మన వచ్చిన టీజర్ లో లైఫ్ అంతా గుర్తుండిపోవాలి, ముద్దు పెట్టుకోవాలంటే అట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఒకసారి రూమ్ వెళ్ళిపోవాల్సింది చెప్తే గుర్తుంటాను. ఇలాంటి చిన్న చిన్న ఇంప్రొవైజేషన్స్ నా స్టైల్లో కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి చేసింది. వైష్ణవి అంటే బేబీ తోటి మీరు ఆ క్యారెక్టర్లో నటించమంటే జీవించాలని పనిచేశారు. దాంతో ఏంటంటే చాలా మంది ఆ క్యారెక్టర్తో పాటు అంటే మీకు అలాంటి ఒక ఇమేజ్ కూడా అంటగట్టేశారు. సో మరి ఈ సినిమా మీకు ఆ ఇమేజ్ ఏదైతే ఉందో, ఆ బేబీతో వచ్చిన ఇమేజ్ ఏదైతే ఉందో, దానికి ఒక చేంజ్ ఓవర్ కింద ఉంటుంది అనుకుంటున్నారా? మీకు ఎలాంటి ఈ సినిమా తర్వాత ఎలా ఉండదు? బేబీ తర్వాత ఏదైతే వచ్చిందో అది ఆల్మోస్ట్ బేబీ వరకే అండి. ఇది డెఫినెట్గా డిఫరెంట్ క్యారెక్టర్. దీని తర్వాత మేబీ ఇంకా కొత్త అప్రోచెస్ రావడం కానీ కొత్త క్యారెక్టర్స్లో నేను చేయడం కానీ వస్తుంది. సో బేబీనే చేస్తాను. సిద్ధు గారు బొమ్మరిల్ భాస్కర్ గారి డైరెక్షన్లో ఆరెంజ్లో స్మాల్ క్యారెక్టర్ చేశాను. సో అది ఇంపార్టెంట్ క్యారెక్టర్. బట్ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆయన డైరెక్షన్లో లీడ్గా హీరోగా చేయడం అనిపించింది. అది ఒక కిక్. గుడ్ అండి, మంచి. సో ఆయన ఈ స్టోరీ దర్శనం చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అదే గుర్తొచ్చాయా? డెఫినెట్లీ మాట్లాడుతున్నాను చాలాసార్లు. అప్పుడు మలేషియాలో అలా జరిగింది, ఆస్ట్రేలియాలో జరిగింది అని చెప్పి పాత జ్ఞాపకాలే కానీ టీపీగా సార్ ఈ సినిమాలో సిద్ధుకి ప్రకాష్ రాజ్ గారికి మధ్యలో చాలా మంచి ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నాయని అందరు చెప్తున్నారు. ఎలా ఉండబోతుంది చూసారా? రషస్ చూసాం. ఇద్దరికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది, సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఈజీ, బాగా నచ్చుతుంది. షూట్ ఎంతవరకు ఉంటుంది సార్? ఇంకెంతవరకు షూట్ ఎంతవరకు అయింది సార్? అయిపోయింది కదా, అయిపోయింది షూట్. రిలీజ్కి పోస్ట్ ప్రొడక్షన్ ఎంత షూట్ డేట్ ఎక్కిస్తాం. అంటే షూట్ చేయమంటే డేట్ పోస్ట్ చేయమంటారు. ఈ మధ్యకాలంలో మేబీ సెవెరల్ ఇయర్స్లో ఇల్లు చేసినంత ఇన్ఫ్లుయెన్స్ వేరే క్యారెక్టర్ అయితే చేయలేదేమో. ఒక హీరో మీద కానీ ఒక ఆడియన్స్ మీద కానీ. బట్ అవుట్ ఆఫ్ సిద్ధు వస్తున్నారు మీరు. ఆడియన్స్ అవుట్ ఆఫ్ టిల్లు చేస్తున్నప్పుడు ఆడియన్స్కి ఏం చేయాలనే కన్ఫ్యూజన్ మీలోని, సిద్ధునే టిల్లుకి బయటకు వచ్చి ఎలా యాక్సెప్ట్ చేయాలనే కన్ఫ్యూజన్ ఆడియన్స్లోని ఏదైనా ఉన్నట్టు అనిపిస్తుందా? అదే లేదండి, అంటే ఏ సినిమా అయినా క్యారెక్టరైజేషన్ బాగుండాలి, ఆ క్యారెక్టర్ బాగుండాలి, సినిమాలో కథ మనల్ని ఎంటర్టైన్ చేస్తే మనం చూసేస్తాం. అంటే మనం మేధావులు సార్, ఆడియన్స్ మేధావులు కాదు. వాళ్ళు చాలా సింపుల్గా చూస్తారు సినిమాని. మనమే సెకండ్ హాఫ్లో ఇక్కడ చిన్న డ్రాప్ ఉంది, అక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది, ఫస్ట్ హాఫ్లోకి ఎక్కువ మనం ఎక్కువ అనలైజ్ చేస్తాం అనిపిస్తుంది. బట్ ఆడియన్స్ యాక్చువల్లీ వాళ్ళు చాలా సింపుల్గా చూస్తారు సినిమాని. అంటే మనం వన్సారి చూసుకుంటాం కదా మన సినిమా, వాళ్ళు ఒకేసారి చూస్తారు. సో ఐ ఫీల్ దట్ వాళ్ళంత లెక్కలు ఏరేమో అని నేను ఫీల్ అవుతుంది సార్. వాళ్ళు ఎంటర్టైన్ చేస్తే చాలు మమ్మల్ని అనేది ఈస్ దేర్ ప్రైమరీ ఫోకస్. అంటే యూజువల్లీ ఎవరైనా హీరోని తలుచుకున్నప్పుడు మైండ్ లో ఆ హీరో విజువల్ కనిపిస్తుంది. అవును, మీ విజువల్ ఏమో టిల్లు కనిపిస్తుంది. అవును సార్, అంటే అది ప్రతి హీరోకి ఒక సినిమా ఉండిపోతుంది కదండి. అలాగా దట్ ఆ హీరో పేరు చెప్పిన వెంటనే అది గుర్తొస్తుంది. అలా ప్రతి హీరోకి ఒక సినిమా ఉంటుంది. బట్ దట్ డజంట్ మీన్ దట్ ఆ హీరోని వేరే క్యారెక్టర్స్ లో యాక్సెప్ట్ చేయరు, లేకపోతే వేరే క్యారెక్టర్ చేసినప్పుడు చూడడం అని చెప్పి. ఐ డోంట్ థింక్ దట్ ఇస్ అ ప్రాబ్లమ్ అండి. యాజ్ లాంగ్ యాజ్ ద ఫిల్మ్ ఇస్ గుడ్, ఐ డోంట్ థింక్ నోబడీ రియల్లీ గివ్స్ షిట్. ఆల్ ది బెస్ట్. థాంక్యూ సార్. సిద్ధు గారు చెప్పండి. యాక్చువల్లీ కృష్ణ అనేది లీలా కావచ్చు, టిల్లు కావచ్చు, ఇప్పుడు ఈ మూవీ కావచ్చు. భయపడ్డా కృష్ణ లీలా అంటే మొన్న రిలీజ్ చేశారు, ఎవరు రాలేదని అడుగుతారేమో. ఏ మూవీ చూసినా కూడా అమ్మాయిల వెనకాలే పడతారా? అబ్బాయిల వెంట పడమంటారా? అది కూడా చదవ సినిమా అవుతుంది కాదండి. ఇప్పుడు లవ్ అనేది మన లైఫ్లో చాలా పెద్ద పార్ట్, మన సినిమాలో చాలా పెద్ద పార్ట్. సో ఆబ్వియస్లీ మన సినిమాలో లవ్ స్టోరీ ఉంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఉంటుంది కదండి. లవ్ స్టోరీ ఒక పార్ట్ ఉంటుంది కదా. కానీ నాకు అర్థం కాకుండా పడకూడదా? అదే మీరు సినిమా చూడాలి కదా. ఇప్పుడు టిల్లు స్క్వేర్ చూశారండి, అదే నా స్టోరీ చెప్పండి. అది కూడా ఒక పార్ట్.
సో లవ్ అనేది మన లైఫ్లో మేజర్ పార్ట్ కాబట్టి సినిమాలో కూడా మేజర్ పార్ట్. సో ఉంటుంది లవ్ స్టోరీ. సో హీరోకి ముందు ఎప్పుడన్నా ఇలాంటి కిస్ జోల్ కోసం ఎప్పుడన్నా ఎక్కడన్నా తిరిగి ఏమోనండి, నేను ఆనెస్ట్గా చెప్తున్నాను, నాకైతే ఈ పాట మరి కిస్ పార్ట్ గురించి ఇంత ఎక్కడం అనే కాన్సెప్ట్ నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మీరు టిల్లు 1 చూసినా 2 చూసినా పార్టీలో అమ్మాయి కనిపిస్తే టిల్లు కాళ్ళు తీసుకెళ్ళి క్లోజ్ చేశాను. వాడు ఇంతసేపు వెతికాడని అనుకోవట్లేదు నేను. అది జాక్ వెతుకుతున్నాడు. టిల్లు వీడికి కొంచెం మంచోడు లేదు, వాడంత దుర్మార్గుడు కాదు. అయితే మళ్ళీ మోసపోతారా ఈ సినిమాలో కూడా? చేస్తున్నావా? లేదండి. ఎందుకో మా టీం వాళ్ళు డబ్బులు ఇచ్చి పెట్టిన వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ. అదే ఢిల్లీ టీషర్ట్ వేసుకుని వచ్చావు. థ్యాంక్ యూ వెరీ. ఓహో, సితారా వాళ్ళు పంపించారా? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నీ పేరు? Nasty star now. Ciao. Thank you. Love you too, brother. Love you, sir. One second. She wants to finish. సో నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ విషయంలో ఉన్న డెప్త్ ఉన్న రోల్స్ ఏమైనా తీసుకునే అవకాశం ఉంది? ఎట్లాంటి కథలోకి దీంట్లో చాలా డెప్త్ ఉంటుందండి ఈ రోజు. ఇందులో కూడా చాలా డెప్త్ ఉంది. అంటే వైష్ణవి జనరల్గా తిరగమ్మానంగానే బేసిక్గా ఆఫర్స్ గురించి మొన్న ఎస్కేఎన్ గారు ఒకటి మాట్లాడడం జరిగింది. సో అది మీ దాకా ఏమైనా వచ్చిందా, మీ గురించి అని చాలామంది అనుకున్నారు. సో అది ఆయన ఎందుకన్నారు నాకైతే తెలీదు, బట్ తర్వాత క్లారిటీ కోసం వీడియో చేసి పెట్టారు కదా. ఐ థింక్ ఆల్ ఈజ్ వెల్. అంటే సార్ టెంప్లెట్ బ్రేకింగ్ క్యారెక్టరైజేషన్స్ కానీ టెంప్లెట్ బ్రేకింగ్ రైటింగ్ కానీ మీ సినిమాలో చూస్తుంది. అంటే మీ యూఎస్బీ అదే ఫస్ట్ నుంచి మిమ్మల్ని బాగా ఇష్టపడటానికి కారణం అదే. ఈ విషయానికి జాబ్ విషయానికి వచ్చేస్తే కదా టెంప్లెట్ బ్రేకింగ్ ఏం జరుగుతుంది? ఏం జరగలేదు, టెంప్లెట్లోనే ఉంటుంది. టెంప్లెట్లో ఉండొచ్చు, కానీ ఇట్ ఈస్ దట్ ఫిల్మ్ దట్ ఎవ్రీ వన్ కెన్ వాచ్. మీరు ఎలా అట్రాక్టెడ్ అంటే మీకు యూజువల్గా ఉండే స్టోరీస్ కంటే కొంచెం ఆ క్యారెక్టరైజేషన్ అండి నాకు అదే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఒక పని చేయడం ఇంపార్టెంట్, కానీ ఆ పని ఎలా చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఒక పద్ధతి ఉంటుంది, మనకి ఇన్స్టింక్ట్ ఒకటి చెప్తూ ఉంటుంది, ఓకే ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేస్తే వర్కౌట్ అవుతుందని. బట్ ప్రపంచం అంతా అది అలాగా ఇలా చేయాలని చెప్తూ ఉంటుంది. సో ఆ క్యారెక్టరైజేషన్ చాలా ఇంపార్టెంట్. మీకు చేంజ్ ఓవర్ ఎంత చేంజ్ ఓవర్గా ఉంటుంది క్యారెక్టర్? యాక్చువల్లీ నాకు చేంజ్ ఓవర్ కన్నా కూడా నాకు రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉంది సార్ ఈ సినిమాలో. ఎందుకంటే భాస్కర్ గారు రైటింగ్ అండ్ ఆయన స్టోరీ ఈజ్ ద మేజర్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. నేను ఒక క్యారెక్టర్ ఈ సినిమాలో, టిల్లు ఉన్నంత రెస్పాన్సిబిలిటీ నాకు లేదు. ఎందుకంటే టిల్లు ఏంటంటే ఏముండదు, వాడు నుంచి నవ్విస్తాడు చూడండి అన్నట్టు ఉంటుంది. సో అది నాకు చాలా స్ట్రెస్. 1 hour 45 minutes నేను నవ్వించాలనే స్ట్రెస్ నాకు ఉంది. బట్ ఈ సినిమాకి అలా కాదండి, ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను, బట్ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఇస్ అ వెరీ బిగ్ స్టోరీ దట్ ఇస్ హ్యాపీ. వైష్ణవి గారు మీ క్యారెక్టర్ ఎంత రెస్పాన్సిబుల్, అంటే ఎంత స్టోరీని ముందుకు తీసుకెళ్ళడానికి మీ క్యారెక్టర్ ఎంతవరకు పొటెన్షియల్ క్యారెక్టర్ అనుకోవచ్చు? నేను యాక్చువల్లీ డబుల్ రోల్ ప్లే చేస్తున్నాను. అలా అవ్వడానికి ఒక కారణం ఉంటుంది, అంటే 2 రోల్స్ ప్లే చేయడానికి ఒక మెయిన్ రీజన్స్ ఉంటుంది. ఆ రీజన్ చాలా ఎంటర్టైనింగ్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదే మొత్తం సినిమాలో ఎక్కువ స్పేస్ అండ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వైష్ణవి గారు, నేను వెంకట్ ఇంటికి అండి. బేబీ తర్వాత మీరు నెక్స్ట్ మూవీ చేశారు, అది అంత సక్సెస్ కాలేదు. సో దీనిపైన ఎలాంటి కేర్ తీసుకున్నారు? అంటే ఒక హీరోయిన్కి నెక్స్ట్ ఒక ఫ్లాప్ పడ్డదంటే మళ్ళీ అవకాశాలు రావడం చాలా కష్టం కదా. సో దీన్ని ఎలా చూస్ చేస్తున్నారు? సార్ అంటే సినిమా సక్సెస్ కాకపోవడం అది అంటే నేను అంత ఆలోచించే మెచ్యూరిటీ అంటే ఎక్స్పీరియన్స్ లేదు సార్ ఇంకా నాకు. బేబీలో నేను క్యారెక్టర్ వరకు చూశాను, ఆ సెకండ్ సినిమాలో కూడా క్యారెక్టర్ వరకు చూశాను. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా స్కోప్ ఉన్నట్టుగా అనిపించింది. ఇందులో కూడా నేను అదే చూశాను, నా క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా స్కోప్ ఉంది అండ్ పర్ఫామ్ చేయడానికి నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. సో నేను మోస్ట్లీ క్యారెక్టర్ పైనే నేను సెట్ అవుతానా, నన్ను చూసుకోగలుగుతానా, నేను బాగా చేయగలుగుతానా దానిపైన ఫోకస్. బేబీ ప్రొడక్షన్స్లోనే మళ్ళీ మీరు ఆనంద్ గారికి
సినిమా అన్నారు, కానీ మళ్ళీ ఇంతవరకు ఏం అప్డేట్ లేదు. అది అన్ఫార్చునేట్లీ అది ముందుకు వెళ్ళలేదు సార్. బట్ మేబీ ఫ్యూచర్లో ఇంకా ఏదైనా వస్తే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ. ఐ ఆల్వేస్ హ్యాడ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో అంటే ఎస్కేఎన్ గారితో అంటే ఆ ప్రొడక్షన్ అయితే మీకు ఏది ఇబ్బంది లేదు కదా? ఉందని ఎవరు చెప్పారండి? అంటే మొన్న దాంట్లో కొద్దిగా సోషల్ మీడియాలో అయితే ఇదే వైష్ణవి గారిని ఇలా అన్నారు అనేసి కొంత ఇదైతే అయింది. అదే చెప్తున్నాను, ఎవరిని అన్నారో మరి నాకు తెలియదు. బట్ ఏదైతే బయటకు వచ్చిందో న్యూస్, దానికి ఆన్సర్ చేయడానికి ఒక వీడియో చేసి పెట్టారు. ఐ థింక్ దాంతో ఆన్సర్ వచ్చేసింది. ఓకే. ఆయన నన్నే అనలేదు కదండి. సిద్ధు గారు సిద్ధు గారు ఓకే. మీరు ఆరెంజ్లో ఆల్రెడీ బొమ్మలు భాస్కర్ గారితో చేయడం జరిగింది. దాంట్లో చరణ్ గారితో కూడా కాంబినేషన్ చేశారు. మళ్ళీ చరణ్ గారితో ఏమైనా చేయాలి అనుకుంటే మల్టీ స్టార్, ఎందుకంటే ఇప్పుడు ఉన్న హీరోస్ అందరూ మల్టీ స్టార్ చేస్తున్నారు ప్యాన్ ఇండియా లెవెల్లో. సో మీరేమైనా అవకాశం ఉంటే మళ్ళీ చరణ్ గారితో కలిసి. Definitely would love to work with him always, and he's a sweetheart, and whenever I've met him I've had great experiences, so definitely కలిసి వర్క్ చేసే అవకాశం వస్తే it will be really really cool. యాక్చువల్లీ చెప్పాలంటే భాస్కర్ గారికి ఇప్పుడు సక్సెస్ రేట్ లేదు. ఓకే. సో మరి ఆయన మీరు వరుసగా బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. ఏ హీరో అయినా హిట్ డైరెక్టర్కి అవకాశం ఇస్తుంటారు, మీరెందుకు ఇలా భాస్కర్ గారికి? అంటే సార్ హిట్ ఫ్లాప్ ఇక్కడ దట్స్ ఆల్ చాలా అది మన చేతిలో లేని విషయం అండి. నేను ఎప్పుడైనా ఏం బిలీవ్ చేస్తానంటే ఫస్ట్ ఈ మైక్ పక్కన పెట్టాలని బిలీవ్ చేస్తాను. నేను ఏం బిలీవ్ చేస్తానంటే సార్ బేసిక్గా ఒక డైరెక్టర్ ఉండొచ్చు, యాక్టర్ ఉండొచ్చు, ఎవరైనా ఫిల్మ్ మేకర్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు హిట్ సినిమాలు తీస్తున్నారా ఫ్లాప్స్లో ఉన్నారా వాళ్ళు అనే దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ వాళ్ళకు ఒక సిగ్నేచర్ ఉందా లేదా అని సార్, వాళ్ళకు ఒక యూనిక్ స్టైల్ ఉందా లేదా అని. సో మీరు డెఫినెట్గా మీరు బొమ్మరేలు భాస్కర్ గారికి ఒక చాలా స్ట్రాంగ్ సిగ్నేచర్ ఉంది, ఆయనకు ఒక చాలా యూనిక్ వాయిస్ ఉంది, ఎవరు డినే చేయరు. మీరు బొమ్మరేలు తీసుకున్నా, పరుగు తీసుకున్నా, ఒంగోలు గీత తీసుకున్నా, ఆరెంజ్ తీసుకున్నా కూడా మా అప్పటి మా జూన్లో మీరు నేను కూడా ఉండే అసలు మా లైట్ నేను కూడా. సో మీరు తీసుకుంటే ఆయన ఎప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ చెప్తారు, ఆయన ఎప్పుడు ఒక ఫ్రెష్, అంటే మన అందరం రోజు లైఫ్లో ఫీల్ అయ్యి చెప్తారు. సో హిట్ ఆర్ ఫ్లాప్ డస్ నాట్ మ్యాటర్ సార్, ఇఫ్ ది ఆర్టిస్ట్ హెస్ అ సిగ్నేచర్ ఆర్ నాట్ మ్యాటర్ సార్. డిఎస్ సార్, మీ బ్యానర్లో ఎన్నో మంచి మంచి హిట్స్ వచ్చాయి. ఒకవేళ రీరిలీజ్ చేయాలంటే ఏ సినిమా చేస్తారు సార్? అత్తారింటి దాని తర్వాత మళ్ళీ రీరిలీజ్ చేయాలంటే ఏ సినిమా చేస్తారు? అన్ని చేసేస్తాం. ఇట్టేండి చేయాలి కదా సార్. సిద్ధు గారు సార్, మీకు టిల్లు స్క్వేర్ కానీ టిల్లు సినిమా కానీ డెఫినెట్గా మీ కెరీర్ని టర్న్ చేశారు. ఇప్పుడు ఆ సినిమాలో కథ కంటే క్యారెక్టరైజేషను, కామెడీ, ఎంటర్టైన్మెంట్, మీ డైలాగ్ డెలివరీ మెయిన్ హైలైట్. అంటే మన భాస్కర్ గారిని చూసుకుంటే ఆయన మొదటి సినిమా కానీ బొమ్మరిల్లు, ఆరెంజ్, మన పరుగు కానీ ఇలాంటి సినిమాలు చాలా సెన్సిటివ్ సెంటిమెంట్, చాలా ఒక కంటెంట్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉన్న సినిమాలు సార్. సో ఈ సినిమాలు అంటే ఈ సినిమాతో మీ గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో కంటెంట్ ఎలా ఉండబోతుంది? మీరు భాస్కర్ గారి స్టైల్కి అడాప్ట్ అయ్యారా, మీ స్టైల్కి భాస్కర్ గారు వచ్చారా? డెఫినెట్లీ భాస్కర్ గారి స్టైల్కి నేను అడాప్ట్ అయ్యానండి. ఎందుకంటే ఒక సినిమా తీసే బ్రెయిన్ ఒకటి ఉంటుంది, ఆ బ్రెయిన్లో నడుస్తుందే సినిమా. ఆబ్వియస్లీ ఇంప్రొవైజేషన్స్ అవన్నీ జరుగుతాయి. అంటే సార్ ఇప్పుడు కొన్ని సినిమాలు క్యారెక్టర్ డ్రివెన్ ఉంటాయి సార్, కొన్ని సినిమాలు ప్లాట్ డ్రివెన్ ఉంటాయి, కొన్ని సినిమాలు ఈవెంట్ డ్రివెన్ ఉంటాయి. ఇది ప్లాట్ డ్రివెన్ ఫిల్మ్ అండి. బట్ జాక్ అనేవాడు చుట్టూ ఏం జరుగుతుంది, జాక్ అనేవాడు ఒక సిచ్యువేషన్లోకి ఎలా వెళ్ళి పడుతున్నాడు, అది దట్ ఈస్ హౌ ద ఫిల్మ్ అన్ఫోల్డ్స్. అంటే మీకు ఈ టిల్లు స్క్వేర్ కానీ డీజేటీలు ఈ సినిమాల ద్వారా వచ్చిన ఒక ఇమేజ్ను నిలుపుకోవడానికి డెఫినెట్గా ఎన్నో ఏళ్ళ స్ట్రగుల్ తర్వాత వచ్చిన ఒక బ్రేక్. సో ఇది నిలుపుకోవడానికి మీరు చేసిన ప్రతి సినిమా అంటే మీకు బాధ్యత, అంటే ఒక రకంగా ఇది నిలుపుకోవాలి అనేది ఈ కథ విన్నప్పుడు కూడా అనిపించింది. డెఫినెట్గా మీరు తీసుకునే డిసిషన్సే మీ ఫర్దర్గా ఫ్యూచర్ అనేది డిసైడ్ చేస్తుంది. సో ఇది బాధ్యతగా ఫీల్ అవుతున్నారా, ఈ ఇమేజ్ని ఎంజాయ్ చేస్తున్నారా? ప్రతి సినిమా బాగుండాలి సార్, ఫస్ట్ అది ఫీల్ అవుతుంది. అంటే అది టిల్లు అంత బాగుందా, టిల్లు స్క్వేర్ అంత బాగుందా నాకు తెలియదు. బట్ ప్రతి సినిమా బాగుండాలి, ఆ సినిమా చెప్పాలనుకున్న కదా సినిమా చెప్పాలి, ఆ సినిమా బోర్ కొట్టించకుండా 2 hours వాళ్ళు ఎంటర్టైన్ చేసి పంపించేసేయాలి. అది చేయగలిగితే చాలా అంటారు సార్. ప్రసాద్ గారు